అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఊరు టీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు న్యూస్ చూసుకున్నట్టయితే మోగింది ఎన్నికల బేరీ. జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. జమ్మూ కాశ్మీర్లో 3 దశల్లో, అలాగే హర్యానాలో ఒకే దశలో పోలింగ్ ఉన్నట్టయితే తెలుస్తుంది. అక్టోబర్లో 4న ఓట్ల లెక్కింపు అయితే ఈ 2 ప్రాంతాల్లో ఒకేసారి తెలియజేయడం అయితే జరుగుతుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలైతే సందడి హడావిడి అయితే ఉందనైతే తెలుస్తుంది. హర్యానాలో బలాబలగాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూడొచ్చు. బీజేపీ 40, ఇది గతంలోవి. కాంగ్రెస్ 31, జనతా పార్టీ నాయక్ ఏదైతే ఉందో 10, ఇండియన్ నేషనల్ లోక్దల్ 1, అలాగే హర్యానా లోకహిత పార్టీ 1, స్వతంత్రులు 7 ఉన్నట్టయితే తెలుస్తుంది. అలాగే 2014 జమ్మూ కాశ్మీర్ ఫలితాలు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి 28, బీజేపీకి 25, నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ పార్టీ 12, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ 1, సిపిఎం 1, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ 1, స్వతంత్రులు 3. ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే జమ్మూ కాశ్మీర్లో మొత్తం ఉన్న సీట్లు 90. ఇక్కడ తేదీలతో సహా ఇచ్చారు. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1, 24, 26, 40 వీటిలలో పోలింగ్ అయితే 3 దశల్లో జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. హర్యానాలో మాత్రం అక్టోబర్ 1న 90 సీట్లకు ఒకేసారి పోలింగ్ అయితే జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. 70వ చలనచిత్రం జాతీయ చలనచిత్రానికి చిత్రాల పురస్కరణ. ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, అలాగే ఉత్తమ నటీనటులు నిత్యా మేనన్, మానసి ఫరూక్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే భావోద్వేగానికే 2వ పట్టం కట్టినట్టయితే తెలుస్తుంది. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. గవర్నర్గా కేసీఆర్, కేంద్ర మంత్రిగా కేటీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి త్వరలో బీజేపీ బీఆర్ఎస్లోకి వెళ్ళాను అని చెప్పేసి చెప్తున్నారు. కొడంగల్లోనే సిద్ధమా తెలుసుకుందామని చెప్పేసి కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. 100% రైతులకు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా అని సవాల్ అయితే విసురుతున్నట్టయితే తెలుస్తుంది. రుణం ఇంకా తీరలే. 15 ఆగస్టు సందర్భంగా ఏవైతే రైతు లెక్కల రుణమాఫీలు ఉన్నాయో అవి ఇంకా తగ్గుముఖం పడుతున్నట్టే తెలుస్తుంది. ఇంతవరకు పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ అందించలేదంటే తెలుస్తుంది. గత ప్రభుత్వంలో 1,00,000 మాఫీకే 36.68 లక్షల రైతులకు, ఇప్పుడు 2 లక్షల మాఫీకి 22.37 లక్షల మంది రుణమాఫీ జరిగినట్టయితే తెలుస్తుంది. గతం కంటే రైతుల సంఖ్య పెరగాల్సి ఉండిపోయి 14.31 లక్షల మంది తగ్గడమేంటని అనుమానాలు వ్యక్తం చేస్తున్న రైతులు సంఘాలు, అలాగే వ్యవసాయ నిపుణులు. 3వ విడత జాబితాలోనూ తమ పేర్లు లేవంటూ అనేక చోట్ల ఆందోళనలు చేపడుతున్న రైతులు ఎందుకు రుణమాఫీ కాలేదో తెలియదంటున్న వ్యవసాయ శాఖ అధికారులు. ఎమ్మెల్సీగా కోదండరాం అమర్ అలీ ఖాన్ మండల చైర్మన్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం. మండల చైర్మన్ ఛాంబర్కి సంబంధించిన గుత్తాకు పుష్పం అందిస్తున్న కోదండరాం అమీర్ ఖాన్. తొలి చిత్రంలో మంత్రులు పొంగిలేటి. కులగణన చేయకుంటే సామూహిక అమరణ నిరాహార దీక్ష. రేవంత్ సర్కార్కు బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరిక. నమస్తే తెలంగాణలో మనం చూసుకున్నట్టయితే 18వ పద్మశాలి సంఘం ఎన్నికలు అయితే ఉన్నాయి. ఖైరతాబాద్ ఆగస్టు 15న తెలంగాణ ఎన్నికల పద్మశాలి సంఘం రాష్ట్ర స్థాయి ఎన్నికల ఈ నెల 18న నిర్వహిస్తున్నట్టయితే తెలుస్తుంది. సంఘం సీనియర్ నాయకుడు గోరా మల్లేశం తెలుపుతూ సోమాజిగూడలో సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్బీ నగర్లోని కర్నిటీ గార్డెన్స్లో నిర్వహించిన ఎన్నికల రాష్ట్రం వ్యాప్తంగా 48,981 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోకాపేట 2.5 ఎకరాల భూమి 5 కోట్లను కేటాయించేదన్నారు. సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ అంకుల్ మురళీధర్, గోవింద్, హర్ష తదితరులు పాల్గొన్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ సాక్షిలో మనం చూసినట్టయితే ఇక్కడ ఈ నెల 30లోగా పరీక్ష ఫీజు చెల్లించండి. తెలంగాణ ఓపెన్ స్కూల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది అక్టోబర్ నిర్వహించే 10వ తరగతి ఇంటర్మీడియట్ అలాగే పరీక్ష ఫీజు 22-30లోగా చెల్లించాలని డిఓ సోమశేఖర్ శర్మ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు సూచించారు. 10వ తరగతి అభ్యర్థులు థియరీ సబ్జెక్టు, ప్రాక్టికల్ సబ్జెక్టు చొప్పున 100 రూపాయల చొప్పున, ఇంటర్ అభ్యర్థులు 150 చొప్పున చెల్లించాలని, సబ్జెక్టుకు 25 రూపాయల చొప్పున అపరాధ రుసుంతో సెప్టెంబర్ 4 వరకు, 50 రూపాయల రుసుంతో జరిమానాతో 9వ తారీఖు వరకు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు.
ఎవరైతే 10th ఇంటర్ పిల్లగాళ్ళు ఉంటారో ఓపెన్ స్కూల్లో చదువుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ నెల 30వ తేదీలోపు మీరైతే పరీక్ష ఫీజు చెల్లించి ఓపెన్ డిగ్రీ అలాగే ఓపెన్ 10th వీటినైతే వినియోగించగలరు. ఓపెన్ ఎంట్రీ కూడా ఇక మన డిఈఓ సోమశేఖర్ శర్మ గారు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు వినియోగించుకోగలరని కోరుకుంటున్నాం. ఇక విద్యుత్ బిల్లుల గురించి మీ అందరికీ తెలిసిందే. ఫోన్పే అలాగే గూగుల్ పేలో ఎవరికి మనం బిల్లులు కట్టుకున్నాం. మనకి కొంతకాలంగా ఈ బిల్లులు అనేది ఫోన్పే గూగుల్ పే నుంచి డిస్కామ్లు విత్డ్రా చేసుకున్నాయి. కాకపోతే ఊహించిన స్థాయిలో ప్రజలెవరు బిల్లులు చెల్లించలేకపోవడంతో ఫోన్పే గూగుల్ పే సౌకర్యవంతంగా ఉన్నాయని మళ్ళీ వాటికి తిరిగి అప్పగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటన అయితే చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గంటపాటు వైద్య సేవలు బంద్. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏరియా ఆసుపత్రులు 3 CHలు అలాగే 11 CHలు 59 ప్రైవేట్ ఆసుపత్రులు సుమారు 600 వరకు ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో శనివారం అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని చెప్పడంతో ఆ ప్రభావం ప్రభుత్వ దవాఖానాలపై పడనుంది. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు ఓపీకి ముందు లేదా ఓపీ తర్వాత గంట పాటు నిరసన కార్యక్రమాలు వెల్లడించనున్నట్లయితే తెలుపుతున్నారు. ఈ సభ ఏదైతే ఉందో ఈ నిరసన జూనియర్ డాక్టర్ ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం జరిగినందుకు వీళ్ళంతా యాక్షన్ తీసుకోవాలని అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మమతా బెనర్జీ ఇంతవరకు స్పందించలేదు. ఇక సగం మందికే రుణమాఫీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని భారత నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నిరసన అయితే తెలుపుతున్నట్టయితే తెలుస్తుంది. చూడాలి మరి. ఇక మరో న్యూస్ చూసుకున్నట్టయితే మనకు మరో మహమ్మారి కరోనా తర్వాత విలయతాండవం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే ఆఫ్రికా దేశాలు మంకీ పాక్స్ వైరస్ తరపున దశాబ్ద పాటు నిర్లక్ష్యం ఏదైతే ఉందో నేడు ప్రాణాంతకంగా మారిన వైరం అయితే తెలుస్తుంది. నిన్న స్వీడన్కు చెందిన నేడు పాకిస్తాన్కు పాకిన వైరస్ అలాగే అప్రమత్తంగా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య శాఖ సంస్థ హెచ్చరికలు అయితే జారీ చేసింది. కోవిడ్ మహమ్మారి సృష్టించిన మహావిలయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఎంపాక్స్ రూపంలో మరో వైరస్ భూమండలాన్ని చుట్టేస్తుందని తొలుత ఆఫ్రికా దేశాలకు పరిమితమైన ఈ వైరస్ రూపాంతరం చెంది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ నిర్లక్ష్యం వహిస్తే మరో మహమ్మారి కూడా కోవిడ్ లాగా వ్యాపించే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. దీనిపై అంతర్జాతీయ సంస్థ WHO ఏదైతే ఉందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రమత్తంగా ఉండాలని అన్ని దేశాలకు అధిక ఆదేశాలను అయితే జారీ చేసింది. ప్రజలారా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఖచ్చితంగా కోవిడ్ మహమ్మారి తర్వాత అతిపెద్ద వైరస్ అయితే ఇదని చెప్పుకుంటున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. ఈ రోజుతో న్యూస్ ఇంతే. ఇక మరో న్యూస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మన ఊరు టీవీ యూట్యూబ్ ఛానల్.